ఏసీబీ రైట్స్ వార్తలు చూస్తే మస్తు గమ్మత్తుగా అనిపిస్తుంది కదా. ఏసీబీ అధికారుల సోదాలు, భారీ అవినీతి తిమింగలం అని పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టుకోవడం, వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు, ఆదాయానికి మించిన సొమ్ములు, పోలీసుల అదుపులో అవినీతి అధికారి అంటూ 1-2 రోజుల హడావిడి. ఆ తర్వాత అంతా గప్చుప్. సరే, ఇది ఎప్పుడు ఉండేదే, కానీ ఇప్పుడు లేటెస్ట్ వార్త ఏంటనేది ఓసారి చూసి ఆ తర్వాత మాట్లాడుకుందాం. వెంకటరమణ గోవిందా అక్రమాస్తుల కేసులో రెడ్కో డిఈ అరెస్ట్, 10 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు, షేర్లింగంపల్లి, కూకట్పల్లిలో 1.23 కోట్ల విలువైన 4 ప్లాట్లు గుర్తింపు, కూకట్పల్లి ఆంజనేయ నగర్లో 1.82 కోట్ల వాణిజ్య భవనం, భార్య పేరిట 4 నిర్మాణ సంస్థలు, పలుచోట్ల 10 అపార్ట్మెంట్లు. మొత్తం ఆస్తుల విలువ అధికారికంగా 28.14 కోట్లు. బహిరంగ మార్కెట్లో దీని విలువ 100 కోట్లకు పైగానే. సో ఈ వార్తకు సంబంధించి మనసుంటే మార్గం ఉంటదన్నట్టు అవినీతి చేయాలన్న ఆలోచన ఉన్నోడికి ఏ డిపార్ట్మెంట్ అయితే ఏంటన్నట్టుగా ఉంది రోజు మనం చూస్తున్న వార్తలు. కోట్ల రూపాయల డబ్బు, బంగారం, కార్లు, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్, చెప్పుకుంటూ పోతే ఈ వెంకటరమణ అక్రమాస్తుల లిస్ట్ చాంతాడంత ఉన్నట్టుంది. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీగా ఉన్న రెడ్కో సంస్థలో డిఈ పొజిషన్లో ఉన్న ఈ మనిషి కాంట్రాక్టర్ల నుంచి మొదలు పర్మిషన్ల కోసం వచ్చే సామాన్యుల వరకు ఎవ్వరినీ వదలకుండా లంచాలు బాధేసిన ఘనుడు. 10,000, 25,000 లంచాలు వసూలు చేసే స్థాయి నుంచి లక్షల్లో ముడుపులు మింగే స్టేజ్కి పోయాడంటే వ్యవస్థలో లోపాలను అర్థం చేసుకోవచ్చు. 2019 డిసెంబర్లో సైబర్ సిటీ సర్కిల్ ఆఫీస్లో పనిచేస్తుండగా 25,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడి సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్లీ సర్వీస్లోకి వచ్చేశాడు. అదే సమయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. ఒకసారి సస్పెండ్ అయినా బుద్ధి రాలేదంటే మళ్లీ దొరికినా ఈజీగా మేనేజ్ చేసి బయటకు వచ్చేస్తాననే ధీమా అతడిలో ఉందని అర్థం కావటం లేదా? ఏసీబీ కేసుల్లో కఠిన శిక్షలు పడితే తప్పు చేయాలంటే మరో అధికారికి భయం వస్తుంది. కానీ ఆ పరిస్థితి లేకపోవడం బాధాకరం. వ్యవస్థలో ఏవైనా లూప్ హోల్స్ ఉంటే సరిదిద్ది, అవసరమైతే చట్ట సవరణలైనా చేయాల్సిన అవసరం ఉంది. చివరిగా చెప్పేది ఒక్కటే, ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ అయినా రిపీట్ చేయక తప్పడం లేదండి. ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు, ఆ హక్కును లంచంతో కొనొద్దు. చెప్పడం ఈజీనే అనుకుంటున్నారా? లంచగొండులపై కంప్లైంట్ చేసుకుంటూ తిరిగితే పనులు అయినట్టే అనుకుంటున్నారా? లేదు, లంచావతారాలను వదిలిపెట్టకూడదు అనిపిస్తోందా? మరి మీ ఒపీనియన్ ఏదైనా సరే ఒక కామెంట్ చేసేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తలు, విశ్లేషణల కోసం విజయక్రాంతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.